ప్రియమైన దేవుని బిడ్డలందరికీ, అలాగే ఎవరైతే ఈ యొక్క మెసేజ్ చూస్తున్నారో వాళ్ళందరికీ యేసుప్రభు వారి నామంలో మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఎగ్జామ్ కొరకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, మరి ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మరి చాలామంది ఎందుకు ఫెయిల్యూర్ని లైఫ్లో ఎందుకు ఎదుర్కొంటున్నారో, పాస్ కాలేకపోతున్నారో, వాటికి నేను ఒక విడుదలతో కూడినటువంటి ప్రార్థనని వాళ్ళ కొరకు చేయాలనుకుంటున్నాను. మొదటిగా కీర్తనలు 44వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది 3వ వచనంలో, వారు తమ ఖడ్గం చేత దేశంను స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు గనుక నీవు వారిని కటాక్షించితివి గనుక. అంటే దేవుని యొక్క కటాక్షము లేకపోతే మనం ఎగ్జామ్లో పాస్ కాలేము. నువ్వెంత చదివినా కూడా, నువ్వెంత రెడీ అయినా కూడా మరి చాలామంది ఎందుకు పాస్ కాలేకపోతున్నారంటే దేవుని యొక్క కటాక్షాన్ని కలగచేసేదానికి అడ్డగించబడుతూ ఉంది. ఏదో ఒక ఆత్మ, విరోధమైన ఆత్మ ఆ యొక్క విజయాన్ని అది తీసుకుంటూ ఉంది. సో నేను చాలా సాక్ష్యాలు చెప్పగలను. మరి ఒక వ్యక్తి దాదాపు 5 సార్లు ఒకటే ఎగ్జామ్ రాసి మెడికల్ పీజీలో సీటు వచ్చేసింది, కానీ తను పాస్ కాలేకపోయాడు. సో వాళ్ళు మరి మనకు సంప్రదించినప్పుడు ఏదైతే వాళ్ళకు జీవితంలో అడ్డగిస్తూ ఉందో ఆ అడ్డగించే ఆత్మని దేవుడు తొలగించినప్పుడు వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు. కాబట్టి చాలాసార్లు మనము మీరు దానియేలు గ్రంథంలో చూసినట్లయితే మరి దానియేలుకు ఆన్సర్ పంపించబడింది, కానీ 21 డేస్ మరి సైతాను దానియేలుకి ఆన్సర్ రాకుండా చూసినప్పుడు ఆయన మరి మికాయేల్ దేవదూత వచ్చి పోరాడినప్పుడు ఆయనకు విజయం వచ్చింది. సో అలాగే కీర్తనలు 44:4వ వచనమును కూడా మీరు చూసుకున్నట్లయితే, దేవా నీవు నా రాజుగు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ ఆజ్ఞాపించావు అంటాడు. సో విజయము, వారి బాహువు వారికి విజయం ఇయ్యలేదు, నీవు వారిని కటాక్షించితివు గనుక వారికి విజయం కలగజేశాను. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేశాను. సో ఈ ఒక్క వాక్కును మీరు గుర్తుపెట్టుకోనండి. అలాగే ఇంకొక వాక్కు ఏంటంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము. చాలామంది మా చర్చ్ మెంబర్స్ కావచ్చు, చాలామంది ఆన్లైన్లో మరి కాల్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళు పాస్ కాలేక ఉన్నటువంటి చాలా మరి వాటిలో వాళ్ళకు విజయాన్ని దేవుడు దయచేశాడు. మరి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివిని వివేచనను అనుగ్రహించు ఆత్మ ఆయన మీద నిలుచును. కాబట్టి జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని, విజ్డమ్ను, నాలెడ్జ్ని అనుగ్రహించే ఆత్మ మన మీద నిలిచి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోన పని చేయాలి. మరి అది ఏదైతే అడ్డగిస్తుందో ఆ ఆత్మ పోవాలి, ఏదైతే విజయాన్ని ఇస్తుందో ఆ యొక్క దేవుని కృప మనకు తోడుగా ఉండాలి, ఆయన బాహువు, ఆయన హస్తము మనకు తోడుగా ఉండాలి. మరి ఈ యొక్క తెలివిని, వివేచనను పుట్టించే ఆత్మ, తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. కాబట్టి ఇది మనకు అనుగ్రహించబడినప్పుడు మనం ఖచ్చితంగా విజయాన్ని సాధించే వాళ్ళంగా ఉన్నాము. అలాగే దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనకు మన యొక్క కన్నులకు కనబడనటువంటి విషయాలని, మన యొక్క హృదయము గ్రహించలేని విషయాలని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాగే ఒక మెడికల్ పీజీ సీట్ కొరకు ఒక వ్యక్తి దాదాపు 5 టైమ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత, లేదా 6 టైమ్స్ 7 టైమ్స్ ఇంకా లాస్ట్ ఛాన్స్ అతనికి ఉన్నప్పుడు మిగతా వాళ్ళ అది మాకు ఎలాగో తెలిసి ఆయన మాకు కాల్ చేశారు. ఆయన కొరకు నేను చేసిన ఒక వాక్కును నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనము, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన ముసుకును, తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. కాబట్టి ఎవరికైతే మరి అర్థం కాకుండా, ఎవరికైతే చేత కాకుండా, ఎవరైతే గ్రహించలేక ఉంటారో, ఏదైనా సరే గ్రహించలేక ఉంటారో, ఆ ముసుగును, ఆ తెరను తీసివేయబడినప్పుడు వాళ్ళకు ప్రతి సబ్జెక్టు చక్కగా అర్థమవుతుంది.
సో చాలామంది ఫిజిక్స్ చాలా టఫ్గా ఉందని చెప్పేసి ఫోన్లు చేసినప్పుడు ఇదే వాగ్దానంను వాళ్ళ కొరకు నేను చేపట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు 65%తో ఫిజిక్స్లో పాస్ అయ్యేవారు. కాబట్టి ఈ యొక్క రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఫెయిల్యూర్స్కి రీజన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే డెలివరెన్స్ ఏదైతే అవసరమై ఉందో మీ జీవితాల్లో, మరి జాబ్స్ కొరకు కావచ్చు, మరి దేని కొరకైనా కావచ్చు, ఎవరైతే అటెంప్ట్స్ చేస్తున్నారో వాళ్ళ కొరకు నేను ఈ యొక్క విడుదల ప్రార్థనని, ఈ వాక్కులను నేను మీకు చెప్తున్నాను. ఈ వాక్యాలను మీరు రాసుకొని మీరు ప్రేయర్కి వెళ్ళేటప్పుడు కానీ, చదవడానికి మొదలు పెట్టినప్పుడు కానీ దీన్ని ఓపెన్ చేసి మీరు చదవండి. అలాగే మీ కొరకు నేను ఇప్పుడు ప్రార్థించబోతున్నాను. ప్రేమగల దేవా, జీవంగల తండ్రి, యేసుక్రీస్తు వారి నామంలో దేవా, ఎవరైతే ప్రభా ఉద్యోగాల కొరకు కావచ్చు, మరి వాళ్ళ భవిష్యత్తుల కొరకు కావచ్చు, మరి ఎంట్రన్స్ కొరకు కావచ్చు, సీట్ల కొరకు కావచ్చు, మరి వాళ్ళ సబ్జెక్ట్ కొరకు కావచ్చు, ఎగ్జామ్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివిని వివేచనను అనుగ్రహించే ఆత్మ, రైట్ నౌ రెస్ట్ అపాన్ దర్ హెడ్స్ ఫాదర్. ఇప్పుడే ప్రభువా మరి మతిమరుపును కలగజేసే ఆత్మని, మరి చదవకుండా చేసే డిసోబీడియన్స్ స్పిరిట్ని, మరి చదవడానికి ఇష్టం లేకుండా చేసే స్పిరిట్స్ని యేసు నామంలో మేము పారదోలుతూ ఈ బిడ్డలందరికీ విజయాన్ని దయచేయమని అడుగుతూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు ఒక్కవేళ మరి వాట్సాప్లో మా నంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు మాకు కాల్ చేసి మీరు ప్రేయర్ చేయించుకోవాలని, మరి మీకు ఎగ్జామ్స్లో దేవుడు విజయం అడగాలని, విజయం అందించాలని కోరుకుంటూ మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.